A very good morning to everybody and welcome to the channel Ride with Ram. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. కొంచెం మైక్ ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి కొంచెం, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి అవన్నీ. అండ్ అలాగే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, నాకు కొంచెం మైక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బట్ ద వీడియో ఐ వెరీ లైక్ ఇట్, సో ఐ వాంట్ టు అప్లోడ్ ఇట్ అనమాట. ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఫస్ట్ పాయింట్అవుట్, ఇది మన ఫస్ట్ వ్లాగ్లో ఫస్ట్ పాయింట్అవుట్ చేసే విషయం, ఆల్వేస్ మేక్ షూర్ టు యూస్ ఎ గుడ్ హెల్మెట్ విచ్ ఈస్ డాట్ సర్టిఫైడ్. ఓకే, లైక్ యూ కెన్ గో ఫర్ బ్రాండ్స్ లైక్ యాక్సర్ ఆర్ సంథింగ్. మనం ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో అన్నీ డిస్కస్ చేద్దాం ఏది మంచిది మనకి ఇన్ ద బడ్జెట్ అనేది. అండ్ అలాగే నేను ఎందుకంటే హెల్మెట్ గురించి మాట్లాడుతున్నానంటే, మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా సరే అవుట్లోడ్ కరెక్ట్గా వస్తుందనే గ్యారంటీ లేదు. ఒకవేళ చిన్న చిన్న ఇంజురీస్ అయితే ఓకే, వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్. వెన్ ఇట్ కమ్స్ టు ద లైఫ్ వీ కాంట్ ఈవెన్ బీ దేర్ టు క్వశ్చన్ దెమ్. సో ప్లీజ్ యూజ్ ఎ గుడ్ హెల్మెట్. ఎట్ ద సేమ్ టైమ్ బీ మోర్ కాన్షియస్ అండ్ బీ వెరీ కేర్ఫుల్ ఆన్ ద రోడ్స్. అలాగే మీరు రైడింగ్ గేర్స్ కూడా కొనుక్కోండి, పిచ్చి పిచ్చిగా స్టిక్కరింగ్స్ అవన్నీ సపరేట్ టైప్ కాకుండా మంచిగా నీట్గా CE సర్టిఫైడ్ రైడింగ్ గేర్స్ ఎన్నో అవైలబుల్ ఉన్నాయి బడ్జెట్స్లో. సో బడ్జెట్లోనే తీసుకోండి, బట్ రైడింగ్ గేర్స్ అనేవి కంపల్సరీ. అన్నీ ఒకేసారి కొనేమని ఎవరూ చెప్పట్లేదు మీకు. ఒకసారి హెల్మెట్, మళ్ళీ అమౌంట్ సేవ్ చేసుకోండి. అగైన్ గో ఫర్ ద గ్లౌస్ అండ్ గో ఫర్ ది రైడింగ్ జాకెట్. అలాగే నేను కూడా చేశాను, సో మీరు కూడా ఇదే ఫాలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ అలాగే ఎప్పుడు ఆల్వేస్ బీ అబైడ్ అండ్ ఒబే ట్రాఫిక్ రూల్స్ అండ్ లాస్. బై ద వే, నేను తోలే బండి వచ్చేసరికి NS 200 2023 ఎడిషన్. ఇందులో వచ్చేసరికి ఎన్నో రకమైన ఫీచర్స్ ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చినాయి. వీటిలో కొన్ని ఫీచర్స్ అయితే మీకు ప్రస్తుతానికి చెప్తాను అండ్ వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి DTE, డిస్టెన్స్ టు ఎంటీ. సెకండ్ వచ్చేసరికి IFE, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, ఎంత ఇస్తుంది అన్నది. నెక్స్ట్ వచ్చేసరికి AFP, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్గా ఎంత ఇస్తున్నాను. అండ్ లాస్ట్ ఆన్ ద ఫైనల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే USD ఫోక్స్, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఫోక్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ బడ్జెట్ రేంజ్లో. సో షోల్డర్స్ పెయిన్స్ ఉండవు, ఫ్రీగా ఉంటుంది సస్పెన్షన్ ఆన్ ద హైవేస్ ఆల్సో. సో నాకు అలాగే బండి వచ్చేసరికి ఈజీగా అరౌండ్ 40+ మైలేజ్ ఇస్తుంది హైవేస్ అయితే కనుక. ఒక ఫుల్ ట్యాంక్కి అరౌండ్ 400 కిలోమీటర్స్ ప్లస్ కవర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం 80 to 90 స్పీడ్ ఏదిగా క్రూజ్ చేయగలుగుతాను. కావాలంటే 100-120 కొట్టచ్చు, కాకపోతే బెటర్ మైలేజ్ అనేది రాదు ఈ సెగ్మెంట్లో అంత హయ్యర్ స్పీడ్స్లో. సో ప్లీజ్ 80 to 90 అనేది ఇట్స్ గుడ్ హై స్పీడ్ అనే చెప్పాలి అది కూడా. వీటన్నిటి గురించి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా కంటెంట్లో మాట్లాడుకుందాం. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి హూ ఈజ్ సపోర్టింగ్ మీ. Signing off, Ride with Ram.